రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని పోలీసులు 3-4 రోజులుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకి గురి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై వైసీపీ లీగల్ సెల్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత కూడా అరెస్టులు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఆయన గుంటూరులో సోమవారం మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులు బనాయించిన అధికారుల్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ అనటాన్ని ఆయన తప్పుపట్టారు. పవన్ బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు సంఘ విద్రోహ శక్తులని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మరి సుమోటోగా కేసు నమోదు చేయాలిగా అని పవన్ కళ్యాణ్ ని సూటిగా ప్రశ్నించారు. దీనిపై సాక్షాత్తు డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అన్నారు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన 3 అధికారులపై వైసీపీ ముద్ర వేసి సస్పెండ్ చేశారని అన్నారు. 24 అవర్స్ లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మేము లీగల్గా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం. వారు చేసినటువంటి చర్యని న్యాయస్థానాల్లో తప్పుపడతాం. కానీ సంఘటన ఏమీ లేకోకుండానే ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి వారిని చెప్పబెట్టకోకుండా ఎత్తుకు వెళ్ళిపోయి 4 రోజులు 5 రోజులు అట్టిపెట్టి కొన్ని సందర్భాల్లో వారిని కొట్టి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెబియస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టులో వేసిన తర్వాత గౌరవ హైకోర్టు దాని మీద కామెంట్స్ పాస్ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్యక్రమం అర్ధరాత్రి పూట మోస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్ట వ్యతిరేకంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. మరొకసారి చూసుకోవచ్చు. ఎవరైతే పోలీసు అధికారులు ఇల్లీగల్ యాక్షన్ చేస్తున్నారో, అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో వారి మీద ప్రభుత్వం శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాశ్వతంగా రాచరిక వ్యవస్థలాగా ఉండదు. ప్రభుత్వాలు మారతాయి. మారిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా యాక్ట్ చేస్తారో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయినా, సిఐ అయినా, ఎస్ అయినా, సప్త సముద్రాల అవతల దాచిన తీసుకొస్తాం. గట్టిగా వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.